సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని రూపుమాపడము చాలామందికి తెలియదు. ఇంకా సమస్యల్ని పెంచుతారు. ఎందుకు పెంచుతారు అని అంటే, ఇదిగో గొడ్డలతో పోయేదాన్ని గోటితో కొట్టేయాలి, కానీ ఏం చేస్తారు, గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకొని వస్తారు. ఇప్పుడు ఇదే జరుగుతుంటుంది ఆశ్రమాల్లో, పీఠాల్లో, రాజకీయ నాయకుల్లో, విభిన్న ఆర్గనైజేషన్స్లో ఇదే వస్తుంది. ఏమిటిది కారణము అని అంటే, ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు సాత్వికంగా మాట్లాడాలి, సాత్వికంగా పరిష్కరించాలి, అంతేగాని రాజసికంగా తామసికంగా బిహేవ్ చేయరాదు. ఇప్పుడు ఇదే జరుగుతుంది. వాడు ఒక మాట అంటే వీడు 10 మాటలు మాట్లాడతాడు. ఇదే తామసిక లక్షణం, రాజసిక లక్షణం. బాబాయ్ ఏమన్నారు, ఎవడైనా 10 మాటలు మాట్లాడితే నువ్వు ఒక్క మాటతో సమాధానం చెప్పు అన్నాడు. చూశారా? ఇప్పుడు మీరు చూడండి, యూట్యూబ్లోన ఒక వ్యక్తి ఏదో ఒక మాట మాట్లాడితే ఇంకా దాన్ని పట్టుకొని 10 మాటలు కాదు, 100 మాటలు 1000 మాటలు మాట్లాడుతున్నారు. చూశారా బాబు? అంటే ఒక విషయాన్ని నువ్వు సాత్వికంగా చెప్పు. ఒక వ్యక్తి తామసికంగా మాట్లాడాడు, నువ్వు దాన్ని సాత్వికంగా చెప్పు.